హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనకి ఆరోగ్య రక్షక్ అనే హెల్త్ పాలసీ వచ్చిందో దానికి సంబంధించి ప్రీమియం క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఆల్రెడీ అఫీషియల్గా నేను ఎల్ఐసి వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఎల్ఐసి వారి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్రీమియం క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అది ఇంటర్నల్గా వేరే బ్రౌజర్లోకి అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే మనకి దీనికి సంబంధించి అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించి మనం పాలసీకి సంబంధించిన ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఆ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ పాలసీకి సంబంధించి మనకి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేను ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నేను పల్లెటూరు కుర్రాడని ఎంటర్ చేస్తున్నాను. లాస్ట్ నేమ్ కూడా ఆప్షనల్ అంటున్నారు. నేను పి అని ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. 01/01/1989. ఇక్కడ మెయిల్ అని ఎంటర్ చేశాను. మొబైల్ నెంబర్ వచ్చేసి నేను ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ కూడా ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ఒకటి నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన క్విక్ కొటేషన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎండోమెంట్, హెల్త్, మైక్రో, మనీ బ్యాగ్ చాలా రకాల ఆప్షన్ చూపిస్తే ఇక్కడ హెల్త్లో క్లిక్ చేయాలి. హెల్త్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో ఆరోగ్య రక్షక్ ప్లాన్ 906 హెల్త్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది. నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కవరేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కవరేజ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇక్కడ డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు పాలసీకి సంబంధించి ఇండివిజువల్ కావాలా, మల్టీ లైఫ్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండివిజువల్ కింద అప్లై చేస్తున్నాను. ఇండివిజువల్ కింద ఇక్కడ మీకు వచ్చేసేటప్పటికి పాలసీ టర్మ్ అంటే ఇప్పుడు నా ఏజ్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చానో ఆ డేట్ ఆఫ్ బర్త్ 32 అనమాట. అంటే పాలసీ టర్ము 48 అంటే 80 years వరకు కవరేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ మీరు చూసినట్టు 2500 రూపాయల దగ్గర నుంచి మ్యాక్సిమం 10,000 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2500 ఎంటర్ చేస్తున్నాను. 2500 ఎంటర్ చేసి ఇక్కడ మీకు అడిషనల్ కవరేజెస్లో టర్మ్ రైడర్ తప్పనిసరిగా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే టర్మ్ రైడర్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట. నేను టర్మ్ రైడర్ని క్లిక్ చేశాను. టర్మ్ రైడర్ని ఇచ్చిన యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ని కూడా ఎంటర్ చేశాను. ఎందుకంటే ఈ రెండు పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఈ రెండు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటో కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టు కొటేషన్ అని చెప్పేసి ఉంటుంది. నేను దీన్ని క్లిక్ చేయాలి. సారీ, అది డేటా అనేది ఒక్కొక్కసారి డిస్ప్లే అవ్వకపోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టు నేను మరొకసారి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కొటేషన్ అని మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా అంటే మనం ప్రీమియం వచ్చేసి అంటే పైన పేరు వస్తుంది పల్లెటూరు కుర్రాడు, ఏజ్ 32, ప్రీమియం 6,324 రూపాయలు. ఇందులో ఏంటంటే బేస్ ప్రీమియం వచ్చేసి 5,348 రూపాయలు. రైడర్ ప్రీమియం 13 రూపాయలే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే 13 రూపాయలు. టర్మ్ రైడర్కి వచ్చేసి 12 రూపాయలు, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్కి వచ్చి రూపాయి అనమాట. అంటే మొత్తంగా 13 రూపాయలు. అంటే మీరు ఇంత ప్రీమియం పే చేసేటప్పుడు 13 రూపాయలతో ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఈ టర్మ్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ని అయితే ఎంచుకోండి. 13 రూపాయలు అయితే నేను ఎంటర్ చేశాను. 5,348 రూపాయలు అయితే ఇక్కడ మీకు బేసిక్ ప్రీమియం కింద ఇక్కడ ఉంటుంది. దీనికి జిఎస్టీ అనేది 963 రూపాయలు అవుతుంది. మొత్తంగా మీకు 6,324 రూపాయలు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు పాలసీని కావాలంటే ఆఫర్లీ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఆఫర్లీకి సంబంధించి అయితే 3,209 రూపాయలు అవుతుంది. ఇక్కడ బేసిక్ ప్రీమియం 2,714, రైడర్ ప్రీమియం 7 రూపాయలు, టర్మ్ రైడర్కి 6, యాక్సిడెంట్ బెనిఫిట్కి రూపాయి అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీకి కలిపి కనుక ఈ పాలసీని కనుక మీరు తీసుకోవాలని అనుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది నేను మల్టీ లైఫ్ అని ఎంటర్ చేశాను. మల్టీ లైఫ్ నుంచి యాడ్ మెంబర్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక పేరు ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిలేషన్ టు ప్రైమరీ ఇన్స్యూర్డ్ అని చెప్పేసి ఇక్కడ వైఫ్ అని ఎంటర్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 01/01/1990 అంటే 30 సంవత్సరాలు ఇచ్చాను. 31 వస్తుంది. 30 ఎంటర్ చేస్తాను. 30 సంవత్సరాలు. ఫిమేల్ ఎంటర్ చేశాను. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కూడా 2,500 ఎంటర్ చేస్తున్నాను. టర్మ్ రైడర్ కావాలి, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ కావాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయాలి. బ్యాక్ టు కొటేషన్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి ఇద్దరు మెంబర్స్కి అయితే ఇప్పుడు మనం పెట్టామన్నమాట. నేను ఇంకొక మెంబర్ని కూడా యాడ్ చేస్తాను. పిల్లల్ని కూడా యాడ్ చేద్దాం, చూద్దాం ఎట్లా ఉందో.
ఇక్కడ మీరు చూసినట్లయితే 01/01/2015 అని ఎంటర్ చేశాను, 6 సంవత్సరాలు. ఇక్కడ వచ్చేటప్పటికి హాస్పిటల్ క్యాష్ 2500 ఎంటర్ చేశాను. ఇక్కడ వచ్చేసి సేవ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసి బ్యాక్ టు కొటేషన్ డీటెయిల్స్, ఇక్కడ వచ్చేటప్పటికి కొటేషన్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రిన్సిపల్ ఇష్యూడ్, స్పౌస్, చిల్డ్రన్ మొత్తం కలిపి మనకి ఇయర్లీ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఇష్యూడ్కి ఏమో 5348 రూపాయలు అయింది. స్పౌస్కి వచ్చేటప్పటికి 4214 అయింది. చిల్డ్రన్కి వచ్చేటప్పటికి 1862 రూపాయలు అయింది. ప్రీమియం అనేది మీకు సపరేట్ అయితే క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పిల్లల్ని యాడ్ చేసినప్పుడేమో పిల్లలకు ప్రీమియం తక్కువ ఉంటుంది, 1862 రూపాయలు ఉంది. భార్యను ఎంటర్ చేసినప్పుడు 4214 ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఇష్యూడ్ ఎవరైతే మనం ఎంచుకున్నామో ప్రిన్సిపల్ ఇష్యూడ్కి మాత్రం బేసిక్ ప్రీమియం 5348 రూపాయలు ఉంది. మొత్తంగా టోటల్ ప్రీమియం కనుక చూసుకున్నట్లయితే మనకి 13,495 రూపాయల కింద అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇట్లా మీకు నచ్చిన విధంగా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ పాలసీ అనేది రేపే లాంచింగ్ కాబట్టి దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ బటన్ క్లిక్ చేయడం, మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ అ నైస్ డే.